ఏం చేస్తున్నావు మమ్మీ? నీకోసము ఆలు బజ్జీ చేస్తున్నాను. ఈ వర్షంలోనా? ఈ వర్షంలోనే కాదు, నీకు ఆలు బజ్జీ అంటే ఇష్టం కదా. అవును మమ్మీ. అందుకనేసి ఆలు బజ్జీ చేస్తున్నాను. ఆలు బజ్జీ ఎలా చేస్తున్నాను తెలుసా? పిండి తీసుకొని అయ్యయ్యో కొద్దిగా మసాలా కూడా తయారు చేశాను. వామ్ వేసాను, సాల్ట్ వేసాను, కొద్దిగా లైట్గా పసుపు ఇలా తీసుకొని చూస్తున్నావా, ఇలాగనేసి ఇలా వేయడమే. మంట తగ్గించి వేయాలి, లేకపోతే లోపల పచ్చిగా పైన ఉడికిపోతాయి. అలా ఉండొద్దు, లోపల నుండి బాగా ఉడకాలి. అందుకనేసి ఇలా వేయాలి. చూస్తున్నావా? ఓకే మమ్మీ. ఎప్పుడైనా మమ్మీ లేనప్పుడు చేస్తావా? వస్తుందా రాదా? వస్తుంది మమ్మీ. కొద్దిగా జస్ట్ మీకోసం అనేసి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. మిగతా చిప్స్ చేసా. అవును, చూస్తున్నారు కదా, వేసుకుంటేనే తింటున్నారు మా ఇంట్లో. ఒక పక్కన వర్షము, అందుకనేసి ఆలు బజ్జీ చేస్తున్నాను. పిండి అయితే నేను బయట కొన్నానండి. ఎప్పుడైనా సరే ఇంట్లోనే ఆడిచ్చేస్తాను. మిల్లుకి ఇచ్చేసి సోయానా శనగపప్పు ఇచ్చేసి ఆడిస్తాను పిండి. ఇలాగ ఇంట్లో అప్పుడప్పుడు చేసిస్తే చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక లైక్, మీ ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. టాటా, బాయ్ బాయ్, సీ యూ, అల్లా హాఫీజ్.